ప్రపంచంలో అత్యంత అరుదైన మరియు ప్రమాదంలో ఉన్న వన్యప్రాణుల జాబితాలో అమూర్ చిరుతపులి, అమూర్ లియోపార్డ్కు ప్రత్యేక స్థానం ఉంది. శాస్త్రీయంగా పాంథెరా పార్డ్యూస్ ఓరియంటల్స్గా పిలువబడే ఈ చిరుత ప్రధానంగా రష్యా యొక్క ఫారెస్ట్ ప్రాంతాల్లో, కొంతవరకు చైనా సరిహద్దుల్లో మాత్రమే కనిపిస్తుంది. ఈ జాతి ఎంతో ప్రత్యేకమైనదిగా భావించబడుతుంది ఎందుకంటే ఇది మంచు మరియు చలికాల వాతావరణాలకు అనుకూలంగా శరీరాన్ని అభివృద్ధి చేసుకున్నది. దట్టమైన వెంట్రుకలు, పొడవైన శరీరం మరియు ఆకర్షణీయమైన పొట్టి మచ్చలతో ఈ చిరుత అలరారిస్తుంది. ప్రస్తుతం ప్రకృతిలో అమూర్ చిరుతపులుల సంఖ్య 120 కన్నా తక్కువ మాత్రమే ఉన్నట్లు వన్యప్రాణి పరిశోధకులు పేర్కొంటున్నారు. ఒకప్పుడు కొరియా, ఉత్తర చైనా ప్రాంతాల్లో విస్తృతంగా కనిపించిన ఈ జాతి ఇప్పుడు చాలా పరిమిత ప్రాంతాల్లో మాత్రమే మిగిలిపోవడం ఆందోళనకరం. ఈ చిరుతల అంతరించిపోతున్నందుకు ప్రధాన కారణాలుగా అక్రమ వేట, వనరుల నష్టం మరియు ఆహార కొరత చెబుతున్నారు. వాటి చర్మం, బలమైన దంతాలు, ఇతర అవయవాల కోసం వేటగాళ్లు ఈ జంతువులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. అంతేకాక వ్యవసాయ విస్తరణ, చెట్లు నరికివేసే నిర్మాణాలు వాటి నివాసాలను ధ్వంసం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో రష్యా ప్రభుత్వం మరియు పర్యావరణ సంరక్షణ సంస్థలు కలిసి అమూర్ చిరుతల రక్షణకు చర్యలు చేపడుతున్నాయి. ముఖ్యంగా లియోపార్డ్ నేషనల్ పార్క్ వంటి రక్షిత అడవులు ఈ చిరుతలకు సురక్షితంగా ఉండే ప్రాంతాలకు అభివృద్ధి చేయబడ్డాయి. అలాగే జనాభా గణన, సీసీ కెమెరాల ద్వారా గమనింపు మరియు ప్రజలలో అవగాహన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. కొన్ని ప్రాణి సంరక్షణ కేంద్రాల్లో క్యాప్టివ్ బ్రీడింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా ఈ చిరుతలను కాపాడే ప్రయత్నాలు సాగుతున్నాయి. అమూర్ చిరుతపులులు ప్రత్యేకతలలో ఒకటి, ఇవి గంటకు 60 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలవు. ఒక్కొక్క చిరుత దాదాపు 100 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని తన నివాసంగా మార్చుకుంటుంది. చిరుత మనం చేసే చర్యలకు, చేసిన తప్పులకు ఒక ప్రతిబింబంగా మారుతుంది. ఈ అరుదైన జీవనాన్ని కాపాడటమే కాదు, భవిష్యత్ తరాల కోసం ప్రకృతిని పరిరక్షించడంలో అది ఒక ముఖ్యమైన మెట్టు. ప్రకృతి మనుగడలో సమతుల్యత కోసం అమూర్ చిరుతపులి లాంటి జంతువుల రక్షణ అనివార్యం. ఇప్పుడు చర్యలు తీసుకుంటేనే రేపటి జీవ వైవిధ్యాన్ని మనం కాపాడగలం. ఇకపై సమర్థవంతమైన సంరక్షణ చర్యలు తీసుకొని ఈ అద్భుత జీవనాన్ని మన కళ్ళతో చూసే అవకాశాన్ని భవిష్యత్ తరాలకు ఇవ్వాలి.